హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో కరేపాకు రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉందండి. నేను ఇది నా స్టైల్లో చేశాను. మీకు ఎలా ఉందో తయారు చేసి చూసుకొని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది లంచ్ బాక్సుల్లోకి ఈజీగా అయిపోతుంది. మనము తొందరగా చేసేసుకోవచ్చు. నేను దీనికి 1 గ్లాసు బియ్యం తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించి పెట్టుకున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక 4 ఎండుమిరపకాయలు, ఓ 4 టేబుల్ స్పూన్లు నువ్వులు, మినపప్పు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా పల్లీలు, 1 టేబుల్ స్పూను ధనియాలు, కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు. ఈ మినపప్పు శనగపప్పుని మీరు పైన తాలింపుకు కూడా కలిపి తీసుకునే పని అయితే సరే, నేను ముందుగా వీటన్నిటిని కరివేపాకు కారంలోకి తీసుకుంటానండి. తర్వాత తాలింపుకి ఇంకొన్ని వేసుకుంటాను. దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా అంటే ఒక చిన్న ఉసిరికాయంత చింతపండు అండి. చింతపండునేమి నానబెట్టక్కర్లేదు. 1 చిన్న టేబుల్ స్పూను ఇంగువ, 1 టేబుల్ స్పూను పసుపు, కొద్దిగా అన్నంలో వేసుకునేదానికి రుచికి సరిపడినంత ఉప్పు, కాసిని మిరియాలండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ అన్నానికి 1 బౌల్ నిండా కరివేపాకుని తీసుకున్నానండి. మనకు సరిపడినంత నూనె, ఒక 5-6 టేబుల్ స్పూన్లు పట్టచ్చు. నేను ముందుగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ముందుగా కరివేపాకు కరివేపాకు పౌడర్ని తయారు చేసుకోవడానికి తాలింపుని వేయించుకుంటున్నానండి. ఇప్పుడు బాణట్లో నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఒక 5 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేగేటప్పుడే మనము మిగిలిన తాలింపు గింజలను కూడా వేసుకోవాలి. అంటే నేను మినపప్పు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కదా, దీంట్లో 1 టేబుల్ స్పూను, 1.5 టేబుల్ స్పూను మినపప్పు, 1.5 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1 టేబుల్ స్పూను వేరుశనగపప్పు, 1/2 టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నానండి. ఇవన్నీ దోరగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని వేసుకోండి. మీ దగ్గర తెల్ల నువ్వులున్నా నల్ల నువ్వులున్నా ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. వేసుకొని ఈ నువ్వులు కూడా ఈ తాలింపులో కలిసి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను మిరియాలను కూడా వేసి కొద్దిగా వేయించేసి, ఇప్పుడు ఈ వేగిన తాలింపు గింజల్లో మనం ముందుగా తీసుకున్నాం కదా 1 బౌల్ కరివేపాకును కూడా వేసి 1 సెకండ్ పాటు వేయించండి. దీంట్లోనే ఇంగువ, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసేసుకొని దీంట్లో 1 చిన్న టేబుల్ స్పూను పసుపును కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పొయ్యిని ఆఫ్ చేసి వాటిని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మరో చిన్న బాణలు పెట్టి ఇప్పుడు అన్నంలో తాలింపు వేసుకునేదానికి తాలింపండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 మిరపకాయని తుంచేసి ముక్కలుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను మినపప్పు, పచ్చిశనగపప్పు,
పల్లీలు వీటన్నిటిని వేసేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఆవాలు బాగా వేగిన తర్వాత పల్లీలను వేసుకొని పల్లీలు వేగేటప్పుడే మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటే తాలింపు సమంగా వేగుతుందండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనము కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసుకోండి. జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. దీంట్లో చిటికెడు పసుపును కూడా వేసి కలపండి. వేడివేడి నూనెలో కనుక పసుపు వేసి కలిపేసి ఈ తాలింపుని అన్నం మీద కనుక పోసామంటే అన్నము బాగా పొడి పొడిగా వస్తుందండి. దీంట్లోనే కొద్దిగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న కరివేపాకు, ఒక పావు టేబుల్ స్పూను ఇంగువ వేసి ఈ తాలింపు చల్లారేంత వరకు ఒకరో కలుపుకొని, చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి చల్లారబెట్టుకున్నాం కదా తాలింపు, కరివేపాకు అన్నీ వేసి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనము ఒక గ్లాసు బియ్యం అన్నాన్ని ఉడికించుకున్నాం కదా, అన్నం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. అన్నం చల్లారిన తర్వాత మనము అన్నం మీద వేసుకోవడానికి తాలింపును వేయించుకున్నాం కదా, ఆ తాలింపునంతా అన్నం మీద వేసి ఈ తాలింపంతా అన్నం మీద కలిసేటట్టుగా కలుపుకోండి. తాలింపును కనుక ముందుగా అన్నంలో వేసి కలుపుకున్నామంటే మనము అన్నము పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు అన్నమంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని మనకు సరిపడినంత వరకు, ఒక గ్లాసు బియ్యానికి ఒక 3 టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడిని వేసుకోండి, సరిపోతుంది. మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతేకాని 3 టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి సరిపోతుంది. దీంట్లో మనం కరివేపాకు పొడిలో ఉప్పు వేసాము. అన్నంలోకి ఉప్పు చాలదు అనుకుంటే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసి ఒక అరచెక్క నిమ్మకాయని, అంటే ఒక నిమ్మకాయలో సగాన్ని తీసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండేసి ఈ అన్నంలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. మనం చివరగా నిమ్మకాయ ఎందుకు పిండుకున్నామంటే ఈ కరివేపాకు అన్నంలో చివరగా మనము నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తయారు చేసి చూసుకోండి. ఇప్పుడు మనం వేసిన కరివేపాకు పొడి మిగిలిందనుకోండి, ఇది మనము ఒక సీసాలో తీసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కరివేపాకు రైస్ కావాలనుకున్నా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు. మనము ఒకేసారి కరివేపాకు పౌడర్ని వేసి పెట్టుకొని మనకు అవసరమైనప్పుడల్లా కరివేపాకు రైస్ కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదా? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.